తాను వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్పారు చంద్రబాబు. తనలాంటి వారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు భక్తిని ప్రశ్నిస్తూ ఇవాళ కొడాలి నాని ప్రశ్నలు వేశారు. ఎన్నిసార్లు తిరుమలకు వెళ్లి తలనీలాలు ఇచ్చారని చెప్పేసి క్వశ్చన్ చేశారు ఆయన. చంద్రబాబు భక్తిని ప్రశ్నించే దమ్ము కొడాలికి లేదని పయ్యావుల మధ్యలో వచ్చి కమెంట్ చేశారు. ఎప్పుడు వెళ్ళినా సామాన్యుడిలా వెళ్ళి దర్శించుకుంటారని చెప్పి గుర్తు చేశారు పయ్యావుల కేశవ్. అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా 2 నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను. అదొక నమ్మకం, నాకు ఒక బిలీఫ్ కూడా. భక్తుల మనోభావాలకి విలువే లేదు. ప్రసాదంలో కానీ నాణ్యతలో కానీ ఎక్కడికక్కడ మొత్తం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేశారు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భక్తులందరం కూడా, నేను ఒక భక్తుడిగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రిగానే కాదు, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా. ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు, మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటాడు. మనందరికీ తెలుసు ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంతటి భక్తుడు అనేటువంటిది. ముఖ్యమంత్రిగా మహద్వారం నుంచి పోయేటువంటి అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి చట్టం అనుమతిస్తే ఆయన సాధారణ భక్తుడిలాగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్తారు ముఖ్యమంత్రి గారు. దానికే ఇష్టపడతాడు ఆయన. ఎప్పుడూ ఏదో శాస్త్రోక్తంగా తీసుకెళ్ళాలి అన్న రోజును తప్పున మామూలుగా వెళ్లే రోజులన్నింటిలోనూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్ళడానికి ఇష్టపడతారు.